సార్ నమస్తే సార్. మీ పేరు? పేరు షేక్ అలీ సాహెబ్. షేక్ అలీ సాహెబ్. ఏ విత్తనం అండి ఇది? సునామీ అండి. విజే బయోటెక్ వారి సునామీ. విజే బయో అగ్రిటెక్ వారి సునామీ. ఎలా ఉందండి సునామీ? బాగుంది సార్. రిజల్ట్ చూపించండి ఒకసారి మా రైతు సోదరులకు ఎలా ఉందో. విజే బయో అగ్రిటెక్ వారి సునామీ చూడండి రైతు సోదరులారా. మనకు ఇది ఇప్పుడు మనం వచ్చేసి ఏ ఊరండి ఇది? పోలిచెట్టుగూడెం అండి. ఖమ్మం రూరల్ మండలం పోలిచెట్టుగూడెం గ్రామం. ఓకే. విజే బయో అగ్రిటెక్ సునామీ ఎంత పెట్టారండి? ఎన్ని ఎకరాలు పెట్టారు? మేము 2 ఎకరాలు పెట్టినాం సార్. 2 ఎకరాలు పెట్టారు. మీకు ఎలా అనిపిస్తా ఉంది? బాగుంది సార్. వేరే విత్తనాలు కూడా పెట్టినా కానీ వాటి మీద ఇది బెస్ట్ అంటే ఇది కాపు దగ్గర దూరం అండి? దగ్గరే ఉంది సార్. కాపు దగ్గరే ఉందా? మీకైతే చాలా మంచి హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్న వర్షాలకి అవును సార్ ఈ పరిస్థితుల్లో కూడా మీకు ఇలా ఉందంటే చాలా బాగున్నట్టే. ఇప్పుడు మనకు ఇలా ఉంది కదా సార్. ఇప్పుడు ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు సార్ దిగుబడి 20 నుంచి 25 వస్తుందని ఇప్పుడైతే ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడున్న సెట్టింగ్ అయితే 20 నుంచి 25 వస్తుంది అనేది ఒక ఆలోచన సార్. మీ పేరేదో అన్నారు? షేక్ అలీ సాహెబ్ అండి. అలీ సాహెబ్ గారు, ఈ విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారండి? ఎక్కడ కొన్నారు మీరు? షాప్ పేరు సాయి సీడ్స్. అదేనా? అదే సార్. సాయి సీడ్స్ మనం ఖమ్మం పొడిచిరామ రోడ్డు. మీ ఊరు అబ్బాయి కొట్టేనట్టుంది కదా? వడ్డే కృష్ణ గారు అని. ఓకే. విజే బయో అగ్రిటెక్ వారి సునామీ. మీకైతే చాలా బాగుంది సార్. ఈ సంవత్సరం ఉన్న వాతావరణం ఏంటంటే బాగా బెస్ట్ సార్. వానలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత నల్లి విపరీతమైన జబ్బులు ఉన్నా కానీ మీరు తోటని మన విజే సునామీ ఇలా ఉందంటే చాలా అద్భుతంగా ఉన్నట్టు. చూడండి రైతు సోదరులారా, రైతు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మెయిన్ ఏంటంటే విత్తనంతో పాటు రైతు యొక్క చాకిరి కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన చేసే సేద్యం చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక చూడండి ఎంత చిక్కటి కాపుతో ఉందో. విజే బయో అగ్రిటెక్ వారి సునామీ. ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా మనం చాలామంది రైతులకు ఇచ్చాము, మీకు చాలా వీడియోల్లో చూపించడం జరిగింది. అదే రకంగా ఈ సంవత్సరం కూడా అదే సునామీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి రైతు సోదరులారా. విజే బయో అగ్రిటెక్ వారి సునామీ ఖమ్మం రూరల్ మండలం పోలిచెట్టుగూడెం గ్రామంలో ఉన్నది. కావాల్సి ఎవరైనా డౌట్ ఉన్న రైతులు ఉంటే ఈ పోలిచెట్టుగూడెనికి వచ్చేసి మీరు విత్తనాలు చూసుకోవచ్చు. ఎందుకంటే వ్యవసాయానికి విత్తనం చాలా ప్రధానం కాబట్టి విత్తనం చూసుకొని వ్యవసాయం సేద్యం చేయాలి. ఒక్క సంవత్సరం వ్యవసాయం వెనకబడితే 4 సంవత్సరాలు వెనకబడ్డట్టే, రైతు కోలుకోలేని పరిస్థితి. కాబట్టి మీరు విత్తనాలు ఎంచుకునేటప్పుడే మంచి విత్తనాలు ఎంచుకొని వ్యవసాయం చేయవలసిందిగా కోరుతున్న రైతు సోదరులారా. ఈ విత్తనాలు వచ్చేసి శ్రీ సాయి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ పిఎస్ఆర్ రోడ్డు ఖమ్మంలో మీకు అందుబాటులో ఉంటాయి. కావున మీరు రైతులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. విజే బయో అగ్రిటెక్ వారి సునామీ. సిరులు కురిపిస్తున్న సునామీ. ఓకే. నమస్తే అండి. నమస్తే సార్.